నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఆఖరి పరీక్ష రాసాక మనసు దూది పింజలా తేలిగ్గా అయిపోతుంది. పిల్లలు బరువైన పుస్తకాల బ్యాగ్ ని భుజాలపై వేసుకుని ఓ చేత్తో టిఫిన్ క్యారియర్ బుట్టల్ని మోస్తూ ఆటోల్లోనో బస్సుల్లోనో స్కూల్ కి వెళ్లి తిరిగి ఇంటికి రాగానే ట్యూషన్లకి పరిగెత్తి అలసిపోయిన పిల్లల్ని చూస్తే వేసవి వేడిగాలులకి వడలిపోయిన పచ్చటి మొక్కల్లా అనిపిస్తారు కదండి. నిత్యం పరీక్షలకి సన్నద్ధమవుతూ హోంవర్క్లతో కుస్తీ పడుతూ ర్యాంకుల వేటలో పందెపు గుర్రాల్లా పరిగెడుతూ పిల్లలు వయసుకు మించిన తెలివితేటలతో బాల్యపు ఆనందాన్ని అమాయకత్వాన్ని ఎక్కడో పోగొట్టుకుంటున్నట్లు అనిపిస్తుంది. క్షణం తీరికలేని మన పిల్లలకి ఏడాదికోసారి దొరికే అపురూపమైన సెలవు దినాలు ఈ వేసవి సెలవులు. సరే, వీటి గురించి ఈ కార్యక్రమం తర్వాత మాట్లాడుకుందాం. హాయ్, వెల్కమ్ టు సౌందర్య లహరి. సకులు, ఇవాల్టి మన సౌందర్య లహరి ఎక్కడికి వచ్చిందో తెలుసా? కుక్కట్పల్లిలో ఉన్న ఆశా బ్యూటీ కేర్ కి. సో మనతో పాటు బ్యూటిషియన్ రత్న గారు కూడా ఉన్నారు. మరి సౌందర్యానికి సంబంధించి ఆవిడ ఏం చెప్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. సో రత్న గారు, మరి మా సక్కుల కోసం సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు మనము సహజంగా అంటే ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది కదా, చాలా మటుకు స్కిన్ సమస్యలు కూడా బాగా నల్లబారిపోవడం అలాంటిది సమస్యలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో మనం ఈరోజు ఒక్క రోజులో ఎండలో తిరగంగానే ఏర్పడేటువంటి టెంపరీ ట్యాన్, ఆ ట్యాన్ గురించి తెలుసుకుందాం. ఆ ట్యాన్ ఎలా రిమూవ్ చేయొచ్చు నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఓకేనండి. ఇప్పుడు ఈమెకు చూడండి నిఖిత, కలర్ కాంప్లెక్స్ ఈమెది చాలా ఫెయిర్ కాంప్లెక్స్. అయితే కొంచెం అంటే ఎండకి ఎక్స్పోజ్ అవడం వల్ల ఏరియా అంతా కూడా డార్క్ అయిపోయి ఇదంతా ట్యాన్ ఫామ్ అయిపోయింది. అంటే ఇది ఏంటంటే జనరల్గా ఎండకి ఎక్స్పోజ్ అవ్వగానే ట్యాన్ అవుతుంది, కానీ అది ఏదో రకంగా రిమూవ్ చేయకపోతే ట్యాన్ అయితే వెళ్ళదు. ఈ ట్యాన్ లో కూడా ఏంటంటే పెరిఫరల్ గా పైన స్కిన్ పై భాగం నల్లగా కమిలినట్టుగా అయిపోయిందా, లేదంటే లోపల స్కిన్ కూడా బాగా ముడుచుకుపోయి కమిలిపోయింది అన్నది కూడా, దాని మీద కూడా ట్యాన్ రిమూవ్ కావడం అనేది డిపెండ్ అవుతుంది. ట్యాన్ అనేది నిజానికి స్కిన్ కి చాలా అవసరమైనటువంటి ఒక యాక్టివిటీ. బట్ ఏంటంటే కంపల్సరీ ఫేస్ మీద ట్యాన్ ఏర్పడిన తర్వాత ఇమీడియట్ గా దాన్ని రిమూవ్ చేసుకునే పద్ధతులను ఆచరించి ట్యాన్ ని రిమూవ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు తడి చేసుకున్నటువంటి ప్యాడ్స్ తోటి క్లీన్గా ఫేస్ మీద ఉన్నటువంటి పొల్యూషన్ని, డర్ట్ని మనం క్లీన్ చేసేసుకోవాలి. ఓకే, సో ఇలా ఒక 2-3 టైమ్స్ వరకు క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకున్న ప్యాడ్స్ని మళ్ళీ తగలకుండా పక్కన పడేసుకోవాలి. సో ఇప్పుడు ఫేస్ అంతా క్లీన్ అయింది. ఒక క్లెన్జింగ్ దీంట్లో మనం అంటే ఒక కిట్ యూస్ చేసి, ట్యాన్ రిమూవల్ కిట్ని యూస్ చేసి, ఆ కిట్లో ఉన్నటువంటి 4 ప్రోడక్ట్స్ని యూస్ చేసి ట్యాన్ కంప్లీట్గా రిమూవ్ చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ దాంట్లో సంబంధించినటువంటిది క్లెన్జర్. ఇది జెల్ ఫామ్లో ఉంటుంది కదా. సో జెల్ ఫామ్తో మనము కంప్లీట్గా స్కిన్ని క్లెన్స్ చేద్దాం. ఓకే, సో రత్న గారు, ఇప్పుడు క్లెన్సింగ్ కంప్లీట్ అయిపోయింది కదా, దీని తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు క్లెన్సింగ్ లో క్లీన్ గా మనము అంటే స్కిన్ ని ఒక రకమైన కంప్లీట్ క్లీనింగ్ అనే ప్రాసెస్ లో పెట్టాం. అంటే ఇంకా మనం ట్రీట్మెంట్ థెరపీ స్టార్ట్ చేయలేదు, ఎలా ట్యాన్ రిమూవ్ చేయాలనేది. ఈ క్లెన్సింగ్ లోనే కంప్లీట్ స్కిన్ ని ఒక ప్రిపరేషన్ లో తీసుకుని వచ్చాము అన్నమాట. సో ఇప్పుడు ఇది ఒక స్క్రబ్ పౌడర్. ఈ పౌడర్ ని స్క్రబ్ పౌడర్, ఈ పౌడర్ ని ఒక సీరం తోటి మిక్స్ చేయాలి. ఈ సీరం తోటి మిక్స్ చేసి ఫేస్ మీద అంతా కూడా ప్యాక్ లాగా వేసేయాలి. వేసేసిన తర్వాత దాదాపుగా ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత ఈ స్క్రబ్ కంప్లీట్గా ట్యాన్ లేయర్స్ని డిజాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో అది అయిపోయిన తర్వాత 5 మినిట్స్ చేత్తోనే వేళ్ళతోనే జెంటిల్గా మసాజ్ చేసి తీసేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దీన్ని అప్లై చేస్తున్నాను. మనం స్క్రబ్ని ఆల్మోస్ట్ అప్లై చేసేసాం కదా, ఇది ఎంత టైం వరకు ఇలాగే ఉంచాలి? 3 మినిట్స్ ఉంటే సరిపోతుంది. 3 మినిట్స్ లేదా 4 మినిట్స్ ఉన్నా పర్వాలేదు. అవునా? దీన్ని ఇలాగే లీవ్ చేసేయాలా, లేదంటే ఏదైనా మసాజ్ లాగా ఏదైనా కొంచెం ఒక 3 మినిట్స్ కదలకుండా ఉంచేసిన తర్వాత దాన్ని మసాజ్ టైప్లో క్లీన్ చేసేస్తే. ఓకే, క్లీన్ చేసేటప్పుడు మనం మసాజ్ లాగా క్లీన్ చేసి చేతులతో మసాజ్ చేసుకుంటూ క్లీన్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టే కదా? 3 మినిట్స్ అయిపోయింది కదా నిఖిత. ఇప్పుడు ఏంటంటే మైల్డ్గా కొంచెం చేతులు తడి చేసుకుని నేను ఇప్పుడు స్క్రబ్ చేస్తున్నాను. ఓకే, సో ఈ రకంగా మనం మసాజ్ చేస్తూ తీసేయాలి. ఓకే,
స్క్రబ్ని కూడా రిమూవ్ చేసేసాం. సో ఫస్ట్లో మనం చూసిన ఫేస్కి, తర్వాత క్లెన్జింగ్ చేసి స్క్రబ్ చేసిన తర్వాత చూసిన ఫేస్కి ఇప్పుడే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. కొంచెం ఆ ఫేర్నెస్ ఏదైతే ఉందో అదంతా నీట్గా వచ్చింది. ట్యాన్ కూడా ఆల్మోస్ట్ వరకు రిమూవ్ క్లియర్ అయింది, అయిపోయింది. పైన ఉన్నటువంటి లేయర్ వర్క్ అంతా కూడా క్లియర్ అయింది. అలాగే ఇప్పుడు దీన్ని క్రీమ్ మసాజ్ తోటి ఒక 10 మినిట్స్ క్రీమ్ మసాజ్ తోటి, అంటే ఇప్పుడు ఏంటంటే స్క్రబ్ వల్ల పైన లేయర్ లో ఉన్నటువంటి ట్యాన్ అంతా కూడా పైకి వచ్చేసి కొంచెం డిజాల్వేషన్ జరిగింది కంప్లీట్ గా. ఈ క్రీమ్ కూడా లోపల లేయర్స్ వరకు వెళ్ళి కొంతవరకు ట్యాన్ ని క్లియర్ చేస్తుంది. ఇప్పుడు ఒక దాదాపుగా 10 మినిట్స్ క్రీమ్ మసాజ్ చేద్దాము. ఓకే, సో స్క్రబ్బింగ్ తర్వాత క్రీమ్ మసాజ్ ఆల్మోస్ట్ 10 మినిట్స్ వరకు దాన్ని మనం మసాజ్ చేసుకోవాలి. ఓకే, మరి మసాజ్ అయిపోయింది, దాన్ని క్లీన్ కూడా చేసుకున్నాం. సో నెక్స్ట్ ఏం చేస్తాం? ఇప్పుడు ప్యాక్ వేస్తున్నాను. ప్యాకా? ఓకే, సో ఇది ఏ ప్యాక్ రత్న గారు? ఇది దీన్ని గ్లైకోలిక్ పీల్ ప్యాక్ అంటారు. అంటే ఇది ఇప్పుడు మనం చేసిన ప్రొసీజర్ అంతా గ్లైకాలిక్ పీలింగ్ ప్రొసీజర్ అనమాట. సో అందుకనే ట్యాన్ ఇమ్మీడియట్ గా ఒకే సిట్టింగ్ లో చాలా చక్కగా రిమూవ్ అయిపోతుంది. ఈ ప్యాక్ వేసిన తర్వాత ఆల్మోస్ట్ ఇంతవరకు అంటే పైన స్కిన్ పైన పొరలాగా లేచినటువంటి ట్యాన్ అంతా కూడా క్లీన్ చేసినప్పుడు క్లియర్గా ఊడొచ్చేస్తుంది. ప్యాక్ అప్లై చేసుకున్నాం కదా, దీన్ని ఎంత టైం వరకు ఉంచాలి? ఇది టైం అనేది ఏం లేదు, డ్రై అయిపోగానే క్లీన్ చేసేసుకోవచ్చు. అవునా? డ్రై అయినాక ఒక 5 మినిట్స్ లో డ్రై అయిపోతుంది. ఓకే, ఒక 5 మినిట్స్ వరకు డ్రై అయిపోతుంది. 10 మినిట్స్ ఉంచుకున్నా పర్లేదు, 5 to 10 మినిట్స్ మధ్యలోనే మనం క్లీన్ చేసేసుకోవచ్చు. అవునా? ఓకే, సో ఇలాంటి ప్యాక్ అనేది పర్టికులర్ ఏజ్ వాళ్ళు ఏదైనా యూజ్ చేయాలి, లేకపోతే ఏ ఏజ్ వాళ్ళైనా యూజ్ చేయాలి? ఏ ఏజ్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు, ఏ ఏజ్ అనేది ఏం లేదు. ఇలాగా ట్యాన్ ఏర్పడిపోయి బాగా నల్లగా కమిలినట్టు స్కిన్ అవుతున్నా కూడాను, ఏదైనా ఫేస్ మీద నల్లని మచ్చలు మరకలు ఏర్పడి పోకుండా అట్లా ఉన్నాయంటే కూడాను 2-3 టైమ్స్ ఇలాంటి ట్రీట్మెంట్ చేసుకుని క్లియర్ చేసుకోవచ్చు. మరి ప్యాక్ ఆరిపోయింది కదా, దీన్ని క్లీన్ చేసుకోవడమేనా? ఇంకా క్లీన్ చేసేద్దాం. ఓకే, ఒకసారి బాగా డ్రైగా ఉంటుంది, పొడిలాగా కదా. ఓకే, సో మనకు కనిపిస్తుంది కూడా ఎంత డ్రైగా స్కిన్ లాగినట్టుగా అవుతుంది. కాబట్టి బాగా తడి చేసుకుని ఒక 1.5 మినిట్ ఉంచిన తర్వాత క్లీన్ చేస్తాం. అవునా? మరి మనం ప్యాక్ కూడా రిమూవ్ చేసేసాం కదా, దీని తర్వాత మనం ఏదైనా సన్ స్క్రీన్ లోషన్ లాంటిది ఏదైనా వాడాలా, లేదంటే డైరెక్ట్గా మనం? అవునండి, అంటే దీనికి ట్రీట్మెంట్ చేసినప్పుడు మాత్రమే నేను ఈ లోషన్ అప్లై చేస్తాను, కంప్లీట్గా మాయిశ్చరైజింగ్ ఉండడానికి. నేను అదే బాగా డ్రైగా ఉన్న స్కిన్ అయితే కనుక కొంత తేనె పాలు బాగా రంగరించి దాన్ని మిక్స్ చేసి ఫేస్ మీద ప్యాక్ చేసుకోవాలి. ఓకే, అలా కాకుండా సన్ స్క్రీన్ అని అంటున్నారు కదా, సన్ స్క్రీన్ లోషన్ అన్నది ప్రతిరోజు అప్లై చేసుకోవాలి. 2-3 సార్లు అప్లై చేసుకుంటేనే సన్ స్క్రీన్ అన్నది నిజంగా ఒక ప్రొటెక్షన్ స్కిన్కి. అంటే ఎంతసేపు ఎండకి ఉంటాము, ఎన్నిసార్లు ఉంటాము అన్నది మనకు ఐడియా ఉండదు. కాబట్టి ప్రతిరోజు మార్నింగ్ ఒకసారి సన్ స్క్రీన్ అప్లై చేసుకుని, అలాగే ఆఫ్టర్నూన్ చెమట వల్ల సన్ స్క్రీన్ అప్లికేషన్ అంతా కూడా పోతుంది. కాబట్టి మరొకసారి మధ్యాహ్నం నీళ్ళతో కడుక్కున్నా కానీ ఒకసారి అప్లై చేసుకోవాలి సన్ స్క్రీన్. రత్న గారు, థ్యాంక్ యూ సో మచ్. మా సక్కుల కోసం ఈ సమ్మర్కి చాలా కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఈ ట్యాన్ ప్రాబ్లం. మరి దాని గురించి చాలా మంచి ఫేషియల్ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ రత్న గారు. వెల్కమ్ అండి. ఇది ఇవాళ మన సౌందర్య లహరి. మళ్ళీ ఇంకొక కలర్ఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.